ఉప్పల్ క్రికెట్ అసోసియేషన్ బోర్డుపై సన్ రైజర్స్ యాజమాన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కె ధర్మేందర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. IPL. We oppose. We oppose marketization of IPL. We oppose. No. క్రీడాభిమానులకు వినోదాన్ని దూరం చేస్తున్న HCA మేనేజ్మెంట్. క్రికెట్ క్రీడాభిమానులకు వినోదాన్ని దూరం చేస్తున్న సన్ రైజర్స్ మేనేజ్మెంట్. చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డుపై వెంటనే చర్య తీసుకోవాలి. ఐపీఎల్ టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్న సన్ రైజ్ మేనేజ్మెంట్ పై చర్య తీసుకోవాలి. ఐపీఎల్ టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్న సన్ రైజ్ యాజమాన్యం పై సిగ్గు ఐపీఎల్ టికెట్లు బ్లాక్ లో అమ్ముకుంటున్న HCA సన్ రైజర్స్ యాజమాన్యాలు సిగ్గు ఐపీఎల్ టికెట్లు బ్లాక్ లో అమ్ముకుంటున్న HCA సన్ రైజర్స్ మేనేజ్మెంట్. వినోదాన్ని 25వ తారీఖు సన్ రైజర్స్ హైదరాబాద్, అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించిన మ్యాచ్ హైదరాబాద్ ఉన్నటువంటి ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో జరుగుతుంది. కానీ నిన్న పేటీఎంలో HCA అదేవిధంగా సన్ రైజర్స్ మేనేజ్మెంట్ టికెట్లను అమ్మకానికి పెడుతున్నట్టు పేటీఎంలో యాప్లో పొందుపరిచారు. దాదాపు అరగంట వ్యవధిలోనే 36,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని చెప్పి HCA అదేవిధంగా సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ప్రకటించింది. వాస్తవానికి 36,000 టికెట్లు అరగంటలో అమ్ముడుపోవడం అనేది చాలా విడ్డూరమైన విషయం. ఎందుకంటే ఈ టికెట్లను పారదర్శకంగా క్రీడాకారులకు అందించాల్సిన బాధ్యత HCA మీద అదేవిధంగా సన్ రైజర్స్ మేనేజ్మెంట్ పొందింది. కానీ అదేవి పట్టనట్టుగా కేవలం బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడానికి బ్లాక్ చేసి ఆ టికెట్లను 300 విలువ చేసిన టికెట్లను దాదాపు 3,000కి అమ్మడాలు, 3,000 విలువ చేసిన టికెట్లను 10,000, 20,000, 30,000కి అమ్ముకున్నటువంటి తీరు ఉంది. వాస్తవానికి ఇప్పటికే క్రికెట్ అనేది వ్యాపారమయమైంది. క్రికెట్కి సంబంధించిన IPL కూడా పూర్తిగా వ్యాపారమైన నేపథ్యంలో కనీసం వినోదాన్ని పంచాల్సినటువంటి HCA మేనేజ్మెంట్ కానీ లేకుంటే సన్ రైజర్స్ ఫ్రాంచైజీ కానీ ఆ దిశగా ఆలోచించకుండా కేవలం ఆన్లైన్లో పెట్టడం అంటే ఇది బ్లాక్ దందా చేయడం అనేది ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సమితిగా మేము ఖండిస్తున్నాం. తక్షణమే ఈ 30,000 టికెట్లకు సంబంధించినటువంటి వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. లేదనంటే రేపటి నుంచే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా HCA తీరుకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద పూర్తిగా చట్టపరంగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి అనేక సందర్భాలుగా అనేక చెత్త పేరున్నటువంటి HCA బోర్డుగా తయారైంది. కానీ ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి IPL లాంటి ఏదైతే IPL సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్లు ఉన్నాయో వాటికి సంబంధించిన టికెట్లను కూడా క్రీడాకారులకు అందించకుండా కేవలం వ్యాపారమయం చేస్తున్నటువంటి HCA కానీ లేకుంటే సన్ రైజర్స్ మేనేజ్మెంట్ మీద తక్షణమే BCCI స్పందించాలి. IPL సంబంధించినటువంటి యాజమాన్యం కూడా స్పందించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా స్పందించాలి. తక్షణమే HCA మేనేజ్మెంట్ బోర్డుని కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి ఈరోజు AIFగా మేము డిమాండ్ చేస్తున్నాం.